తెలుగు రాష్ట్రాల్లో వేణుస్వామి అంటే తెలియని వారు లేరు. ఆయన సెలబ్రిటీ, జ్యోతిష్యుడు. స్టార్స్, పొలిటీషియన్స్ జాతకాలు చెప్తూ ఫేమస్ అయ్యారు. దాదాపు 30 ఏళ్లుగా ఆయన టాలీవుడ్తో సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇక పలువురు హీరోయిన్స్ కెరియర్లో సక్సెస్ అయ్యేందుకు వేణుస్వామిని ఆశ్రయించారు. కాగా ఇటీవల వేణుస్వామికి వరుస షాకులు తగులుతున్నాయి. ఆయన జ్యోతిష్యం ఘోరంగా దెబ్బతింది. జ్యోతిష్యం విఫలం చెందిన నేపథ్యంలో ఇకపై సినిమా తారలు, రాజకీయ నాయకుల జాతకాలు పబ్లిక్గా చెప్పను, జ్యోతిష్యం మానేస్తున్నంటూ వీడియో విడుదల చేశారు. వేణుస్వామి విపరీతమైన ట్రోలింగ్కి కూడా గురయ్యాడు. ఇక ఇదిలా ఉండగా పూజలు, పునస్కారాలు చేసే వేణుస్వామి పబ్లిక్లో చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఇది వేణుస్వామి నిజ స్వరూపం అని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. వేణుస్వామి వీకెండ్ మందు కొట్టేందుకు బార్కు వెళ్ళాడు. ఓ టేబుల్ వద్ద మిత్రుడితో కూర్చుని మద్యం సేవించాడు. వేణుస్వామిని చూసిన కొందరు ఫోటోలు, వీడియోలు తీశారు. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో వేణుస్వామి నాకు మందు తాగే అలవాటు ఉందని, వీకెండ్ బార్కి వెళ్ళి మందు తాగుతాను అని చెప్పారు. నా ప్రొఫెషన్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు అని అన్నారు. పూజలు చేసే మాకు వ్యక్తిగత జీవితం ఉండదని ప్రశ్నించారు.